గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి పర్సన్స్ సక్సెస్ అవ్వాలంటే ఎలా అనే దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇది పర్టికులర్గా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలండి. డెఫినెట్గా వీటిని మనం ఫాలో అయ్యామంటే ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని త్వరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అయితే అటామీ బిజినెస్ ప్లాన్ మీకు ఎవరైతే చూయించారో, లేదా మీరు ఎక్కడైతే దీని గురించి యూట్యూబ్లో వినుండొచ్చు, లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్పుండొచ్చు, లేదా జూమ్ మీటింగ్లో చూస్తుండొచ్చు, డైరెక్ట్గా కంపెనీ అరేంజ్ చేసినటువంటి మీటింగ్లో దీని గురించి తెలుసుకొని ఉండొచ్చు. సో దీని గురించి తెలుసుకున్నప్పుడు మనలో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది, ఒక ఆలోచన అనేది వచ్చి ఉంటుంది. అరే, ఒక మంచి ఆపర్చునిటీ మన కోసం వచ్చింది, దీన్ని ఉపయోగించుకొని మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచన అనేది మీ మనసులో వచ్చి ఉంటుంది, మీ మైండ్లో క్రియేట్ అయి ఉంటుంది. సో ఆ ఆలోచన ఏదైతే ఉందో, అంటే మీరు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేటువంటి ప్రశ్న మీరు ఎప్పుడు కూడా వేసుకుంటా ఉండాలి. ఒక వ్యక్తి నో అని చెప్పినప్పుడు కావచ్చు, ఒక వ్యక్తి ప్రొడక్ట్ గురించి కావచ్చు, లేకపోతే బిజినెస్ గురించి కావచ్చు, లేకపోతే మన గురించి కావచ్చు, కంపెనీ గురించి కావచ్చు, నెగిటివ్గా మాట్లాడినప్పుడు మనం ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాము, అసలు ఏ ఉద్దేశంతో దీన్ని మనం మొదలు పెట్టాము అనేటువంటి ప్రశ్న మనకి మనంగా గనక వేసుకుంటే డెఫినెట్గా అటువంటి థాట్ నుంచి మనం బయటకు వచ్చేసి మనం కంటిన్యూగా బిజినెస్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్కి నేను కూడా ఇప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నా. ఒక పక్క ఫ్యామిలీకి టైం పెట్టలేక, ఇంకో పక్క ఆఫీస్ని మెయింటైన్ చేయలేక, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పడుతూ, అట్లనే బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ, ఈ ట్రావెలింగ్ చేయటం కానీ రకరకాలుగా థింగ్స్ ఉన్నాయి. అయినా కానీ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మీటింగ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తూ ఉన్నాం. బిజినెస్ కోసం చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, లైక్ ఉన్నటువంటి కస్టమర్కి టైంకి ప్రోడక్ట్ అందించడం కావచ్చు, ఎవరినన్నా కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్, బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్టివిటీస్కి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వాటిని మేనేజ్ చేసుకుంటా ఇంత ప్రెజర్లో, స్ట్రెస్లో కూడా కంటిన్యూ చేయటం జరుగుతూ ఉంది. సో దానికి నాకు కారణమయ్యేది ఏంటి అని అంటే, మీరు గమనిస్తే మార్నింగ్ 4:30కి నిద్రలేచి స్టేటస్ పెడతా ఉన్నాం. సో 4:30కి నైట్ ఎన్నింటికి పడుకున్నా, ఇప్పుడు ఇంట్లో పాపను పెట్టుకొని తను నిద్రపోయి పడుకునేసరికి 10-10:30 అవుతుంది. అయినా కానీ 4:30కి నిద్రలేస్తున్నాము, రెడీ అవుతున్నాము, తర్వాత ప్రిపేర్ అవుతున్నాము, ఈ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా నన్ను నిద్ర లేపేది ఏంటి అని అంటే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశానో దాన్ని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవటం. నా టార్గెట్ ఏంటి అని అంటే, రోజుకి 3,00,000 రూపాయలు ఈ బిజినెస్ ద్వారా సంపాదించాలి అల్టిమేట్గా. ఇంపీరియల్ మాస్టర్ అయితే ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది. రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ కూడా నేను ఒక ఇంపీరియల్ మాస్టర్ యొక్క ఇన్కమ్ పిక్చర్ని, లైవ్ పిక్చర్ని పోస్ట్ చేశాను, మీ అందరికీ కూడా పంపించాను. మీరు చూసారంటే 12 కోట్ల రూపాయలు ఆయన ఒక సంవత్సరంలో తీసుకున్నారు. అంటే నెలకి 1,00,00,000 రూపాయలు, అంటే రోజుకి 3,00,000 రూపాయలు మినిమం ఈ బిజినెస్ ద్వారా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అది నా టార్గెట్. ఎప్పటికీ అనంటే 2029 వరకు నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలి, ఆ ఇన్కమ్ తీసుకోవాలి. సో ఎందుకు ఇంత మనీ, మీకు అంత డబ్బు పిచ్చి ఏంటి అని అంటే, ఎస్, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనగానే ఒక పిచ్చి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే ఇవాళ మనకు ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ మనకిచ్చేటువంటి వాల్యూ కావచ్చు, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఉంటాయి. సో అల్టిమేట్గా మనకి ఏది కావాలన్నా కానీ మెయిన్ ఏంటి అని అంటే డబ్బే. అటువంటి డబ్బు సంపాదించడానికి ఒక మంచి ఆపర్చునిటీ అటామి. సో అది ఆ దేవుడి దయ వల్ల మన దగ్గరకు వచ్చింది. దాన్ని మనకు తెలిసిన వాళ్ళతోటి పంచుకుంటున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు మనతో పాటు కలిసి డెవలప్ అవుతా ఉన్నారు. సో ఇక్కడ ఎంత సంపాదించుకోవచ్చు అనేది కనుక చూస్తే 1,000 కోట్ల పైనే సంపాదించుకోవచ్చు. సో అటామీ అనేది 100 ఇయర్స్ ప్లాన్. ఇప్పటి వరకు ఇంపీరియల్ మాస్టర్ అయిన వాళ్ళని చూస్తే 6 ఇయర్స్లో ఇంపీరియల్ మాస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, 13 ఇయర్స్లో ఇంపీరియల్ మాస్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా సిస్టమ్ని కనుక ఫాలో అయితే సంవత్సరానికి ఒక ర్యాంక్ అచీవ్ చేసుకుంటూ వెళ్ళినా 7 ఇయర్స్లో మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు, ఆర్ 10 ఇయర్స్లో మీరు ఇంపీరియల్ మాస్టర్ అయినా. సో అక్కడి నుంచి మళ్ళీ 90 సంవత్సరాల వరకు మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అంటే నెలకి 1,00,00,000 రూపాయలు, సంవత్సరానికి
ఎన్ని కోట్లు వస్తుంది, ఆ తర్వాత ఆ వచ్చేటువంటి డబ్బుతోటి మనం ఎన్ని చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు రోజుకి 3 లక్షల రూపాయలు వస్తున్నాయంటే, అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తున్నాయంటే, ఎంత లగ్జరీగా బతికినా కానీ ఫ్యామిలీకి ఒక 20-25 లక్షలతోటి బ్రహ్మాండంగా బతికేయచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో తిరగొచ్చు, మంచి విల్లాలో ఉండొచ్చు, ఫ్యామిలీకి కావాల్సినవన్నీ కూడా సఫిషియెంట్‌గా ఇవ్వచ్చు. ఏది కావాలన్నా ఇది నేను కొనలేను అనేటువంటి ఆలోచన లేకుండా కొనొచ్చు. లైఫ్ స్టైల్ మారిపోతది. ఎవ్రీథింగ్ కార్లు, లగ్జరీ కార్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇవన్నీ నెలకి 25 లక్షల రూపాయలతోటి బ్రహ్మాండంగా ఫ్యామిలీని చూసుకోవచ్చు. ఖర్చు పెట్టినా మళ్ళీ డబ్బులొస్తాయి కాబట్టి ఖర్చు పెట్టుకుంటా ఉండొచ్చు. ఇంకొక 25 లక్షల రూపాయలు బిజినెస్ కోసం మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఇక్కడ. లైక్ మన బిజినెస్‌ని డెవలప్ చేయడం కోసం రెగ్యులర్‌గా ఎక్కడో ఒక చోట మంచి మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఒక 50 మందిని, 100 మందిని పిలిచి మీటింగ్ పెట్టుకొని, భోజనాలు అరేంజ్ చేసి చాలా మందిని మనం ఇన్‌స్పైర్ చేయొచ్చు. చాలా మంది ఈ బిజినెస్‌లో డెవలప్ చేయటానికి హెల్ప్ చేయొచ్చు. సో, అట్లనే మన రిలేటివ్స్‌లో, ఫ్రెండ్స్‌లో, నైబర్స్‌లో మనకు తెలిసే చాలామంది సఫర్ అవుతా ఉంటారు. లైక్ వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకోలేక, లేపోతే ఫ్యామిలీ గడవలేక, లేపోతే వ్యవసాయం చేసి ఇబ్బందులు పడతా, లేపోతే 3 పూట్ల సరైనటువంటి ఫుడ్ తినలేక, పండగొస్తే బట్టలు కొనుక్కోలేక, రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉంటారు. సో, అటువంటి వాళ్ళకి మనం ఎటువంటి రిటర్న్ ఆలోచించకుండా హెల్ప్ చేయొచ్చు. సో, దానికోసం రోజుకి రూ. 1,00,000 మనం ఖర్చు పెట్టినా గానీ ఎంతైనా చేయొచ్చు. హెల్ప్ బయట ఎదురు చూసేవాళ్ళు చాలామందున్నారు. సో, అటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. ఇంకా చాలా యాక్టివిటీస్‌ని మనం చేయొచ్చు. మన ఫ్యామిలీ కోసం కొంత సేవ్ జేసుకోవచ్చు. రోజుకు ఒక రూ. 1,00,000 ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా నెలకొకసారి ఒక 20, 25 లక్షలు పెట్టేసి ఏదైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు. అట్లా మీరేదైనా పొలాలు కొనుక్కోవడం కావచ్చు. ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడం కావచ్చు. మళ్ళీ వాటి నుంచి రెంట్‌లు రావటం జరుగుతా ఉంటది. వాటి వాల్యూ పెరుగుతా ఉంటది. ఇట్లా రకరకాలుగా వచ్చేటువంటి డబ్బుతోటి డబ్బుని ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు. అట్లా 1000,00,00,000 పైనే సంపాదించుకోవటానికి అటామీ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతా ఉంది. అలా మీకు గనక పెద్ద పెద్ద డ్రీమ్స్ గనక ఉంటే, నాకుంది. రోజుకి 3,00,000 సంపాదించాలి. బిఎన్‌డబ్ల్యూ, మెర్సిడీస్ బెంజ్, వోల్వో లాంటి లగ్జరీ కార్స్‌లో తిరగాలి. విల్లాస్‌లో మన ఫ్యామిలీ తోటి మనం హ్యాపీగా ఉండాలి. మనకంటూ గెస్ట్ హౌస్ ఉండాలి. 10 ఎకరాలో, 20 ఎకరాలో మనకొక ఫార్మ్ ల్యాండ్ ఉండాలి. అక్కడ మనకు కావాల్సినవి మనమే పండించుకుంటూ, అక్కడ ఒక 2, 3 ఫ్యామిలీస్‌ని పెట్టి, వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ, మనకు కావాల్సిన కూరగాయలు గావచ్చు, ఫ్రూట్స్ గావచ్చు, వాటన్నిటిని పండించుకుంటూ హ్యాపీగా ఉండాలి. సో, మన ఊర్లో ఉన్నటువంటి లేదా మనకు తెలిసినటువంటి రైతులకు కావచ్చు, లేదా 3 పూట్ల తిండి తినలేనటువంటి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కావచ్చు. అంటే ఎవరి మీదో డిపెండ్ అయ్యి బతకాల్సినటువంటి అవసరం లేదా ఎవరి కోసం ఎదురు చూస్తూ బతికేటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మందికి 3 పూట్ల అన్నం పెడుతూ, సో, ఎవరన్నా విడోస్ కానీ లేదా పేరెంట్స్ లేని పిల్లలు గాని ఉంటే అటువంటి వాళ్ళకి చదువు చెప్పించటం గావచ్చు, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయటం కావచ్చు, స్కాలర్‌షిప్ లాంటివి ఇవ్వటం కావచ్చు. ఇట్లా ఎన్నో పనులు చేయొచ్చండి మీరు సఫిషియెంట్‌గా ఉంటే. సో, అటువంటివి మీకు గనక డ్రీమ్స్ గనక ఉంటే, వాటిని ప్రతిరోజు గూడా గుర్తు చేసుకునే విధంగా ఒక పేపర్ మీద రాసి కనపడే విధంగా పెట్టుకోండి. సో, ఎప్పుడైతే ఆ విధంగా మీరు పెట్టుకోగలుగుతారో, వాటిని నమ్ముతారో, ఆటోమేటిక్‌గా మీరు ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచి టైంకి జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు. ఈ బిజినెస్‌కి సంబంధించినటువంటి ఏదైతే పనులున్నాయో వాటిని చేయగలుగుతారు. నేను గూడా ప్రతిరోజు వచ్చేటువంటి కాల్స్‌కి సాయంత్రానికి చాలా నీరసపడిపోతా. నేనేం జేస్తానంటే, హ్యాంగిల్ పార్క్ గారి వీడియోనో, లేపోతే మన అబ్రహం లీ సార్ వీడియోనో ఏదో ఒక వీడియో చూస్తా. ఈవినింగ్ 6 ఆర్ 6:30 టైంలో. ఎనర్జీ డబుల్ అవుతది. మళ్ళీ జూమ్ మీటింగ్ మెసేజ్ పెడతా. జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తా. సో, జరిగేటువంటి విషయాల్ని మర్చిపోయి, మనం చేయవలసినటువంటి పనుల్ని ఎప్పుడూ గూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి అనంటే వాటిని మనం రాసిపెట్టుకోవాలి. ప్రతిరోజు గూడా చూస్తా ఉండాలి. సో, ఇందులో ఈ 1000,00,00,000లో మీరెంత తీసుకోవాలనుకుంటున్నారనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటది. నా ఆలోచనైతే రోజుకి 3,00,000 సంపాదించాలనేది నా థాట్. ఆ 3,00,000ని మళ్ళీ దాంతోటి ఎట్లా డబుల్ జేయాలి, త్రిబుల్ జేయాలి అనేటువంటి ఆలోచనలలో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది నా థాట్. సో, అదే మనం ఏదన్నా ఒక జాబ్ చేస్తున్నామనంటే అక్కడేమొస్తదంటే జీతమొస్తది. జీతం కోసమే అంత కష్టపడి టైమ్ టు టైమ్ పని చేస్తా, మన ఇష్టాలు చంపుకొని, అవసరాలు మానుకొని, ఆ జాబ్‌కి వెళ్తూ,
ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ మేబీ మీకు ఇష్టంగా ఉండి చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఎంతమంది మనస్ఫూర్తిగా జాబ్ అనేది ప్రతిరోజు కూడా చేయగలుగుతా ఉన్నారు? సో జీతం రాదు అని అంటే జాబ్ చేస్తారా? కేవలం 1వ తారీఖు జీతం వస్తుంది అనేటువంటి ఆ ఒక్క విషయానికి ఆ జాబ్ని అంత సిన్సియర్గా చేస్తా ఉన్నాం, అంత టైం అక్కడ మనం పెట్టడం జరుగుతూ ఉంది. సో అటువంటిది ఇక్కడ మనకున్నటువంటి ఇటువంటి పెద్ద పెద్ద కళలన్నీ నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది అని అంటే దీన్ని ఎంత డిసిప్లిన్ తోటి మనం చేయాలి. సో మీకు టాలెంట్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ఓన్లీ డిసిప్లిన్. ఎవరైతే డిసిప్లిన్ ఫాలో అవుతారో, లైక్ ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతా ఉంటే నాలెడ్జ్ వస్తుంది. మీటింగ్స్ అటెండ్ అవుతా ఉంటే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం, నలుగురిని ఇన్స్పైర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది, మీరు దానికోసం రెడీ అయ్యి సూట్ వేసుకొని ఢిల్లీ వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు అంటే, ఇంకా మీరు ఫ్లైట్లో వెళ్ళగలిగారు అని అంటే ఎంతమంది మిమ్మల్ని చూసి మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మీ బిజినెస్లో జాయిన్ అవ్వడానికి, ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ముందుకు వస్తారు. సో దానికే ఇక్కడ పెట్టేటువంటి ఖర్చు ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని డిసిప్లిన్ తోటి ఫాలో అవ్వాలి. అటువంటి మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళేటప్పుడు మనకి మనం నచ్చే విధంగా, నలుగురిని ఇంప్రెస్ చేసే విధంగా మనం రెడీ అవ్వాలి, ఫోటోలు తీసుకోవాలి, వాటిని షేర్ చేయాలి. సో ఇవాళ మన వేముల వెంకటేశ్వర గారు రాత్రి ఒక మీటింగ్ విజయవాడలో అటెండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి హైదరాబాద్ ఇచ్చారు. ఆయన చూశారంటే అటామీ లోగో ఉంటుంది ఆయన డ్రెస్ మీద, సూట్ వేసుకుంటారు, నీట్గా క్యాప్ పెట్టుకుంటారు, రెగ్యులర్గా షేవ్ చేసుకుంటారు, చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. 2 ఇయర్స్ నుంచి ఇదే విధంగా కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కనీసం రోజుకు ఒక ఆర్డర్ని ఎక్కడో చోట పెడతా ఉన్నారు, రోజుకు ఒక ఐడియాను ఆయన రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సో తెలియకుండా టీం పెరుగుతూ ఉంది, తెలియకుండా పీవీలు పెరిగిపోతూ ఉన్నాయి. సో అటువంటి డిసిప్లిన్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే 3 ఇయర్స్, 3 సంవత్సరాలు ఎవరైతే నిలబడి ఉంటారో, బిజినెస్ కోసం మీ టైం కేటాయించగలుగుతారో, ఇటువంటి మీటింగ్స్కి మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమవుతుంది, రిటర్న్ వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మీరు ఊహించని రిటర్న్ మీకు వస్తుంది. సో అటువంటి డిసిప్లిన్ కనుక మీకుంటే మీకు టాలెంట్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, మీ లొకేషన్తో కూడా పని లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే మీరు ఆ డిసిప్లిన్ ఫాలో అవుతున్నారంటే ఆటోమేటిక్గా 3 ఇయర్స్ తర్వాత మీరు మినిమం సేల్స్ మాస్టర్ అండ్ అబోవ్ పొజిషన్లో ఉంటారు. నెలకి 60-70 వేలు సంపాదించుకుంటూ ఉంటారు. బట్ ఈ 3 ఇయర్స్ మాత్రం నిలబడాలి, సహనంగా నేర్చుకుంటూ ఉండాలి, మీరు కనపడతా ఉండాలి, వినపడతా ఉండాలి. సో అటామీ అనే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనం రోజు గనక ఒక 2 గంటలు దీనికోసం టైం కేటాయించగలిగిన, మీరు ఏదన్నా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తున్నారు, లేదా మీ బిజినెస్ ఏదన్నా చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తున్నారు, మీరు వ్యవసాయం చేసుకుంటానే పార్ట్ టైంగా చేస్తున్నారు, రోజుకు 2 గంటలు దీనికోసం కనుక కేటాయించగలిగితే, సో 2 గంటలు ఏం చేయాలంటే ఒక 1 అవర్ నేర్చుకోవడానికి కేటాయించాలి. సో ఖచ్చితంగా ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్. సో ఇంతవరకు మేబీ మన సరౌండింగ్స్లో కానీ మనము కానీ దీని గురించి వినుండం, తెలుసుకొని ఉండడం, చేసి ఉండం. సో దాని గురించి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి రోజు 1 గంట టైం కేటాయించాలి. మీరు జూమ్ మీటింగ్కి వస్తారా, జూమ్ మీటింగ్ లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకుంటారా, కంపెనీ మీటింగ్ ఏదైనా ఉంటే అటెండ్ అవుతారా, మీ అప్లైని కలిసి మాట్లాడతారా, మీ ఇష్టం. లేదా ఏదైనా బుక్స్ చదివి నేర్చుకోవడం కావచ్చు. ఇట్లా 1 గంట టైంని రోజు మినిమం గంట టైంని నేర్చుకోవడానికి కేటాయించండి. 1 గంట టైంని మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని, ప్రోడక్ట్ వాడటం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల్ని షేర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇంకా ఎక్కువ టైం పెట్టగలిగితే ఇంకా త్వరగా సక్సెస్ అవుతారు. మినిమం 2 అవర్స్ కనుక మీరు పెట్టి ఒక డిసిప్లిన్తో కనుక వెళ్ళగలిగితే, ప్రతిరోజు నిద్ర లెగవటం, ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగవటం, ఇట్స్ ఏ డిసిప్లిన్. రోజు షేవ్ చేసుకోవడం, ఇట్స్ ఏ డిసిప్లిన్. నీట్గా రెడీ అవ్వటం, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఇట్స్ ఏ డిసిప్లిన్. సో రెగ్యులర్గా మినిమం వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, ఇట్స్ ఏ డిసిప్లిన్. సో ఇక్కడ మనం హెల్దీగా, అట్రాక్టివ్గా ఉంటే చాలామందిని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం, హెల్దీగా తయారు చేయగలుగుతాం. అదే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్. సో రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి, లేదా ఆఫ్లైన్ మీటింగ్ ఉంటే అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ సక్సెస్ మంత్రం ఏంటి అని అంటే నేర్చుకోవటం, డబ్బులు సంపాదించడం. సో నేర్చుకున్నానికి మీరు టైం పెట్టారంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేది అవే వస్తాయి, మీకు తెలియకుండా మాట్లాడతారు. సో ఇక్కడ బేసిక్ ఏంటి అని అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే
మినిమం ఒక 200 నేమ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ నేమ్స్ లిస్ట్‌కి ప్రతిరోజు గూడా ఒకటో, రెండో కొత్త నేమ్స్ యాడ్ అవుతా ఉండాలి మళ్ళీ. ఎందుకనంటే ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ అయ్యే వరకు కూడా మనం ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి షేర్ చేసుకుంటూనే ఉండాలి. ఆఫ్టర్ ఇంపీరియల్ మాస్టర్ కూడా మీరు ఆ పని చేయగలిగితే మీ టీమ్‌లో వాళ్ళు గూడా ఇంపీరియల్ మాస్టర్స్ అవుతారు. సో అందుకని నేను ఒక 200, 300 నేమ్స్ రాశాను. ఇంక నా పని అయిపోయిందని జెప్పేసి ఆపేయగూడదు. రోజు మనం ఎక్కడెక్కడికైతే వెళ్తున్నామో మీరేదన్నా ట్రావెల్ చేస్తున్నారు, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు. టెంపుల్‌కెళ్తున్నారు, అక్కడ కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు. ఏదో పోస్ట్ ఆఫీస్‌కో, బ్యాంక్‌కో వెళ్తున్నారు. ఏదైనా ఆఫీస్‌కి వెళ్తున్నారు, అక్కడ ఎవరినన్నా పరిచయం చేసుకోవచ్చు. జస్ట్ పార్క్‌కెళ్తున్నారు వాకింగ్ చేయటానికి, అక్కడ ఎవరినన్నా పరిచయం చేసుకోవచ్చు. సో, అట్లా రోజు ఎవరైతే పరిచయం అవుతున్నారో వాళ్ళతోటి ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయటం, వాళ్ళ నంబర్ ఎక్స్‌చేంజ్ చేసుకోవటం, వాళ్ళ గురించి స్టడీ చేయటం. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ జాబ్ ఏంటి, బిజినెస్ ఏంటి, ఇన్‌కమ్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏమున్నాయి, అట్లా ఆ విధంగా తెలుసుకోవడం, వాళ్ళ పేరు లిస్ట్‌లో యాడ్ చేసుకోవడం, సరైనటువంటి టైంలో, సరైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి విధంగా వాళ్ళకి బిజినెస్ గురించో, ప్రొడక్ట్ గురించో షేర్ చేసుకుంటా ఉండాలి. సో, అట్లా డైలీ ఒక 5 మెంబర్స్‌ని మనం కాంటాక్ట్ చేయాలి. మన లిస్ట్‌లో ఉన్న వాళ్ళని. సో, 5 మెంబర్స్‌ని డైలీ కాంటాక్ట్ చేస్తే ఈ 200 మెంబర్స్‌ని మనం ఒక 1 ½ మంత్‌లో లేదా ఒక 2 మంత్స్‌లో అందరిని కూడా కాంటాక్ట్ చేసిన వాళ్ళవుతాం. కానీ అందరూ రెస్పాండ్ అవుతారా? కారు. మీరు 5 మెంబర్స్‌కి కాల్ చేశారంటే 1 ఆర్ 2 మెంబర్స్ ఫోనే తీయకపోవచ్చు. అటువంటి వాళ్ళని మళ్ళీ కాల్ చేయటం. సో, అట్లా ప్రతి ఒక్కరిని కూడా ఫాలో అప్ చేసుకుంటూ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేసి జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయొచ్చు. కంపెనీ మీటింగ్ ఏదన్నా ఉంటే ఇన్వైట్ చేయొచ్చు. లేదా యూట్యూబ్ వీడియో షేర్ చేసుకొని చూడమని చెప్పొచ్చు. డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొని, మీరు కలిసి వాళ్ళకి ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. లేదా ఒక వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ ఒక హోమ్ మీటింగ్ అరేంజ్ చేసుకొని, మీ యాక్టివ్ అప్లైని ఇన్వైట్ చేసేసి, ఒక మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. ఇట్లా ఎక్కడో ఒక చోటకి సిస్టమాటిక్‌గా ఇన్వైట్ చేయాలి. అంతేగాని ఫోన్‌లో చెప్పడము, టీ కొట్టు దగ్గర చెప్పడము, చెట్ల కింద కూర్చోబెట్టి చెప్పడము, ఇయన్నీ రాంగ్ వే. మనకి నీట్‌గా కావాలనుకుంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి ఇన్వైట్ చేయండి. అక్కడికెళ్లి కూర్చోండి. అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ప్రొడక్ట్ ఉంటాయి. డెమోస్ చూయించండి. సో, అక్కడ ప్రొడక్ట్ ఉంటది కాబట్టి ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటది. సో, ఫాలో అప్ ఫ్రీక్వెంట్‌లీ. మీరెవరికైతే బిజినెస్ గురించి చెప్పారో లేదా ప్రొడక్ట్ గురించి వాళ్ళతోటి మాట్లాడారో వితిన్ 2 డేస్‌లో వాళ్ళకి మళ్ళీ మీరు కాల్ చేసి అడగాలి. వాళ్ళు తీసుకుంటే ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళకొకసారి రిమైండ్ చేసి ఇంకొక 1 ఆర్ 2 పాయింట్స్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీకొచ్చినటువంటి టెస్టిమోనీస్ ఏదైనా ఉంటే వాళ్ళతోటి షేర్ జేసుకోవాలి. అప్పుడు ఏమి రెస్పాన్స్ రాలేదా? మళ్ళీ ఒక 4 డేస్ ఆగి కాల్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఏం రెస్పాన్స్ రాలేదా? మళ్ళీ ఒక 1 మంత్ ఆగి కాల్ చేయాలి. ఒక 1 వీక్ ఆగి కాల్ చేయాలి. అప్పుడు ఏం రెస్పాండ్ అవ్వలేదా? మళ్ళీ ఒక 15 డేస్ ఆగి కాల్ చేయాలి. అట్లా ఫ్రీక్వెంట్‌గా ప్రతి ఒక్కరిని ఎవరెవరికైతే మనం బిజినెస్ గురించి చెప్పామో, ప్రొడక్ట్ గురించి చెప్పామో వాళ్ళకి కాల్ చేస్తూనే ఉండాలి. సో, ఒకవేళ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ప్రొడక్టు హెల్తీ గ్లో బేస్ గురించి వాళ్ళకి ఈరోజు అవసరం లేకపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక మ్యారేజి సెట్ అయింది. ఆ ఫంక్షన్ జరిగేలోపు వాళ్ళు కొంచెం అందంగా కనపడాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఆ టైంలో ఆ ప్రొడక్ట్ గురించి మిమ్మల్ని అడుగుతారు. సో, వాటెవర్ ద రీజన్. మీరు పేస్ట్ గురించి చెప్పుండొచ్చు, బ్రష్ గురించి చెప్పుండొచ్చు. ఇవాళ వాళ్ళు వాడేటువంటిది పేస్టు, బ్రషే మంచిదనుకుని కంటిన్యూ చేస్తా ఉండుండొచ్చు. బట్ డెఫినెట్‌గా ఏదో ఒక రోజు వాళ్ళు పంటికి ప్రాబ్లమ్ రావటం, సఫర్ అవ్వటం జరుగుతది. మీరు వాళ్ళతోటి టచ్‌లో గనక ఉంటే, వాళ్ళతోటి ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ చేయకూడదండి. నా ప్రొడక్టే గొప్ప, నేనే గొప్ప, నా కంపెనీనే గొప్ప అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎవ్వరితో కూడా చేయొద్దు. వాళ్ళు మీ రిలేటివ్ గావచ్చు, క్లోజ్ ఫ్రెండ్ గావచ్చు, లేదా వేరే బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు. సో, వాళ్ళతోటి ఒక మంచి ర్యాపో అనేది మెయింటైన్ చేస్తా ఉండాలి. ఎప్పుడూ గూడా ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉంటే, వాళ్ళకి అవసరం ఉన్న రోజు ఆ పేస్ట్ గురించి అడుగుతారు. ఇవాళ తీసుకోకపోయి ఉండొచ్చు. సంవత్సరం తర్వాతైనా వాళ్ళకి అవసరం వస్తది తీసుకుంటారు. సో, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. సో, ఇట్లా మీరు ఫ్రీక్వెంట్‌గా ఈ 5 స్టెప్స్ గనక మీరు ఫాలో అవ్వగలిగితే దాని రిజల్ట్ ఏమవుతుందనంటే, ఒక 1 మంత్‌లో మినిమమ్ ఒక 10 రిజిస్ట్రేషన్స్ చేయొచ్చు. ఒక 10 మెంబర్స్‌ని కస్టమర్స్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మినిమమ్ రిజల్ట్ అండి. సో, డైలీ 5 మెంబర్స్‌ని కలిసారంటే, నెలకి ఆల్‌మోస్ట్ మీరు ఒక 100 మందితోటి మాట్లాడుంటారు. 100 మందితో మీరు మాట్లాడారంటే, 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చుంటారు. 10 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కొనుంటారు.
సో అది జరుగుతుంది. సో ఈ విధంగా ఒక 6 నెలలు కనుక మీరు చేయగలిగితే మీకంటూ ఒక టీం అనేది ఏర్పాటు అవుతుంది. మీకంటూ కొంతమంది కస్టమర్స్ క్రియేట్ అవుతారు. మీకంటూ ఒక గ్రూప్ తయారవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ మీద మీకు ఇంకా కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఇన్కమ్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా రెగ్యులర్గా డిసిప్లిన్ తోటి ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఒక సేల్స్ మాస్టర్ అనేటువంటి ఒక అచీవ్మెంట్ని టార్గెట్గా పెట్టుకొని అది చెయ్యాలంటే ఎంతమంది కస్టమర్స్ కావాలి, ఎంతమంది టీం మెంబర్స్ కావాలి, ఎంతమంది మన తరఫున మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్, నెంబర్సే ఇక్కడ రిజల్ట్ అండి. సో ఆ నెంబర్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ అచీవ్ అవ్వడం జరుగుతుంది. సో అట్లా ప్రయత్నం చేయండి. అట్లనే వెంకటేశ్వర్లు గారు ఏం సార్? ఏదో మీది టచ్ అవుతా ఉంది, అది స్క్రీన్ మీద గీతలు వస్తూ ఉన్నాయి. బస్సు దిగేయాలండి ఇప్పుడు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. పోయికండి. సో అట్లా ప్రతిరోజు కూడా ఈ బేసిక్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలండి. ఆ బేసిక్స్ అంటే ఆ డిసిప్లిన్ తోటి కనుక ఫాలో అవ్వగలిగితే మీరు ఎంతకాలం 3 నెలలు చేస్తే మీకు ఒక రిజల్ట్ వస్తుంది, 6 నెలలు చేస్తే మీకు ఒక రిజల్ట్ వస్తుంది, 2 సంవత్సరాలు చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది, 3 సంవత్సరాలు చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది, 5 సంవత్సరాలు చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. మీరు కంటిన్యూగా ఇదే పని చేయగలిగితే డెఫినెట్గా మీరు ఎప్పటికైనా సరే ఇంపీరియల్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లనే సో ఎట్లా దీన్ని మనం బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి అనేటువంటి బేసిక్స్ చూస్తే వాట్సాప్లో స్టేటస్ పెట్టడం, ప్రతిరోజు కూడా అట్లీస్ట్ మినిమం ఒక 3 పిక్చర్స్ అన్న స్టేటస్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు పేస్ట్ గురించి పెట్టొచ్చు, షాంపూ గురించి చెప్పొచ్చు, మీకు వచ్చినటువంటి బెనిఫిట్ గురించి చెప్పొచ్చు, మీకు వచ్చినటువంటి ఇన్కమ్ గురించి చెప్పొచ్చు, ఎవరిదన్నా టెస్టిమోనీ షేర్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని విషయాల్ని ప్రతిరోజు కూడా వాట్సాప్ పెడతా ఉంటే, ఆ పని రోజు చేస్తూ ఉంటే ఆ స్టేటస్లు ఎవరైతే చూస్తున్నారో ఏదో ఒకటి మన స్టేటస్ చూసే వాళ్ళకి ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన రోజు దాని గురించి మనల్ని వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన వాళ్ళని కలిసి మాట్లాడటమా, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమా, ప్రొడక్టో లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీనో లేకపోతే మీటింగ్ గురించో ఇన్కమ్ గురించో వాళ్ళతోటి మాట్లాడచ్చు. సో అదే పిక్చర్ని మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా స్టేటస్ పెట్టచ్చు. ఏదైతే వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నారో అదే పిక్చర్ని. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు 2 కూడా లింక్ అయి ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఆ సెట్టింగ్స్లో దాన్ని కరెక్ట్ చేసి పెట్టుకుంటే మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా రెండో దాంట్లో కూడా అది షేర్ అవుతుంది. సో ఆ విధంగా మీరు వాటిల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. అట్లనే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్ని ఫీడ్ చేయటం, న్యూస్ ఫీడ్ అని ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు కొన్ని పిక్చర్స్ని ఫీడ్ చేయటం, డైలీ 3 to 5 పిక్చర్స్ని మీరు పోస్ట్ చేస్తూ ఉంటే మీరు వాటి గురించి మీ ఫ్రెండ్స్కి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఫేస్బుక్లో మీకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ పిక్చర్స్ కనపడతాయి. సో మీరు ఆ పిక్చర్ని పోస్ట్ చేసేటప్పుడు పబ్లిక్ అని కనుక పెట్టుకున్నారనుకుంటే మీ ఫ్రెండ్స్కే కాకుండా మీ ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, మీకు తెలియని వాళ్ళకు కూడా ఆ పిక్చర్ అనేది ఫేస్బుక్ ద్వారా షేర్ అవుతుంది. సో దాని మీద మీ నెంబర్ కనుక ఉంది అని అంటే ఏదైనా బెనిఫిట్ లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కావచ్చు, ఇటువంటివి షేర్ చేసుకుంటూ ఉండుంటే మీకేమవుతుందనంటే ఎక్కువ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు స్ట్రేంజర్స్ నుంచి బిజినెస్ వస్తుంది. సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ విధంగా పోస్ట్ చేయొచ్చు. డైలీ మినిమం ఎవరైతే ఈ బిజినెస్ని సీరియస్గా చేస్తున్నారో అటువంటి వాళ్ళు డైలీ మినిమం ఒక 20 మెంబర్స్కి కాల్ చేయడానికి పెట్టుకోవాలి. ఎవరి 20 మెంబర్స్ అంటే కొత్త వాళ్ళు ఒక 5గురికి కాల్ చేయాలి. మీ లిస్ట్లో ఉన్నటువంటి న్యూ మెంబర్స్కి డైలీ 5 మెంబర్స్ కాల్ చేయాలి. మీకు ఒక టీం కనుక ఫామ్ అయ్యి ఉంది అని అంటే లెఫ్ట్లో ఉన్న వాళ్ళకు ఒక 5గురికి, రైట్‌లో ఉన్న వాళ్ళకు ఒక 5గురికి కాల్ చేయాలి. సో వాళ్ళ ద్వారా కూడా సేమ్ డూప్లికేట్ చేయాలి. అట్లనే మీకున్నటువంటి కస్టమర్స్‌కి డైలీ ఒక 5గురి కన్నా మీరు కాంటాక్ట్ చేస్తా ఉండాలి. వాళ్ళు ఏ ప్రొడక్ట్ వాడుతున్నారో ఆ ప్రొడక్ట్ ఎన్ని రోజులొస్తది, ఎప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వాలి, ఇంకేదైనా కొత్త ప్రొడక్ట్ గురించి వాళ్ళతోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉండటం, వచ్చిన కొత్త టెస్టిమోనీ గురించి వాళ్ళతోటి షేర్ చేసుకుంటా ఉంటాం. ఇట్లా డైలీ 20 కాల్స్ ఎవరైతే చేస్తా ఉన్నారో, డిసిప్లిన్‌గా ఎవరైతే చేయగలుగుతా ఉన్నారో 6 మంత్స్‌లో మీరు డెఫినిట్‌గా సేల్స్ మాస్టర్ అవుతారు. సో అట్లనే డైలీ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం. ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు మనతో పాటు మన టీమ్ మెంబర్స్‌ని కూడా మనం ఇన్వైట్ చేయాలి. కొత్త వాళ్ళను కూడా ఇన్వైట్ చేయాలి. సాయంత్రం 8 గంటలకి కొత్త వాళ్ళ కోసం జూమ్ మీటింగ్ జరుగుతా ఉంది.
బిజినెస్ ప్లాన్ నేర్చుకోవడం కోసం జూమ్ మీటింగ్ అటెండ్ జరుగుతూ ఉంది. సో టీమ్ని ఎడ్యుకేట్ చేయడం కోసం జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి, మీ టీం నేర్చుకోవడానికి కూడా మీరు హెల్ప్ చేయాలి. అట్లనే మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయితే ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఇటువంటి బిజినెస్ టిప్స్ రావటం జరుగుతూ ఉంటుంది. సో మార్నింగ్ జూమ్ మీటింగ్ మీరు, మీతో పాటు మీ టీం మెంబర్స్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఎవరికైనా ఈ జూమ్ ఐడిని, పాస్వర్డ్ని మీరు షేర్ చేసుకోవచ్చు అండి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అప్ టు మనకి 100 మెంబర్స్ వరకు ప్రజెంట్ కెపాసిటీ ఉంది. అది ఫుల్ అయితే నెక్స్ట్ 300 లేదా 500 కూడా మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో డైలీ మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో అతనితోటి అట్లీస్ట్ ఒక్క నిమిషం అన్నా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే న్యూ అప్డేట్స్ ఏంటి తెలుసుకోవడానికి. మీ యాక్టివ్ అప్లైన్ అంటే అతను ఈ బిజినెస్లో యాక్టివ్గా ఉండాలి, అతను రెగ్యులర్గా ఈ బిజినెస్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి, గ్రో అవుతూ ఉండాలి. సో అటువంటి వాళ్ళతోటి, అటువంటి అప్లైన్ తోటి మీరు డైలీ కమ్యూనికేట్ చేసి మీ టీంని కూడా, మీ నాలెడ్జ్ని కూడా పెంచుకోవడానికి, మీ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి ఒక 4-5 తోటి మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటామో, కలవగలుగుతామో, ఆటోమేటిక్గా మనం కూడా ఆ విధంగా అవుతాం. సో మీ టీం తోటి కనెక్ట్ అయి ఉండండి. మీ టీంని కూడా మన సిస్టమ్కి కనెక్ట్ చేయండి. ఈ జూమ్ మీటింగ్ జరుగుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని దీనికి అలవాటు చేయగలిగితే వాళ్ళు కూడా మీరు నేర్చుకున్న టైంలోనే నేర్చుకుంటారు. వాళ్ళు కూడా మీరు చేసినట్టే బిజినెస్ చేస్తారు. వాళ్ళు కూడా మీలాగే ఆర్డర్లు పెట్టుకుంటారు, ప్రొడక్ట్లు యూజ్ చేస్తారు, కొత్త బిజినెస్ రావడము జరుగుతుంది. సో మీ పని ఈజీ అవుతుంది, దాని ద్వారా మీ బిజినెస్ పెరుగుతుంది. సో అందుకని మీరు ఈ సిస్టమ్కి కనెక్ట్ అవ్వండి, మీ టీంని కూడా కనెక్ట్ చేయండి. ఎప్పుడు కూడా టీంకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉండాలండి. అంతేకాని నేను బిజీగా ఉన్నా, వాసు సార్తో మాట్లాడు, వెంకటేశ్వర సార్తో మాట్లాడు, ఇట్లాగా అప్లైన్ నెంబర్ ఇచ్చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. సో ఒకవేళ ఏదన్నా మీకు తెలియకపోతే అప్లైన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్స్ ఇవాళ ఫ్రీ, ఎంతమందినైనా కనెక్ట్ చేయొచ్చు. అప్ టు నాకు తెలిసి 10 మెంబర్స్ వరకు కనెక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు. మీరు ఫ్రీగా ఆ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవచ్చు, సేమ్ టైంలో మీ డౌన్లోడ్ కూడా తెలియజేయచ్చు. అంతేగాని జస్ట్ సీనియర్ నెంబర్ పాస్ చేసి వదిలేస్తే మీ సీనియర్ బిజినెస్ డెవలప్ అవుతుంది తప్పించి మీ బిజినెస్ డెవలప్ అవ్వదు. ఒకవేళ అతను మీ డౌన్లైన్ అయినా కానీ మీకు వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు. మీ వాల్యూ మీరు పెంచుకోవాలంటే టీంకి కావాల్సినటువంటి సపోర్ట్గా మీరు ఉండాలి. సో ఈ 9 స్టెప్స్ కూడా మీ టీంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క మెంబర్ తోటి, ఎవరైతే బిజినెస్ చేయాలని ముందుకు వస్తున్నారో, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళతోటి డూప్లికేట్ చేయాలి. ఊరికేదో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉందని రిజిస్ట్రేషన్ చేస్తే నో యూజ్ అండి. వాళ్ళని సిస్టంలో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళు ప్రోడక్ట్ వాడుకునేటట్లుగా చేయాలి. వాళ్ళ ద్వారా బిజినెస్ని మనం రప్పించుకోవాలి. ఇనిషియల్గా వాళ్ళకి తెలియదు దీని గురించి ఇంపార్టెన్స్. సో ఇక్కడ 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అంటే నమ్మను కూడా నమ్మరు, నవ్వుతారు. బట్ కొంతకాలం ఇక్కడ మనతోటి ట్రావెల్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. రేపు ఢిల్లీలో జరిగేటువంటి ఇలాంటి మీటింగ్స్ కనుక అటెండ్ అయితే, ఆ విధంగా నెలకి 1 కోటి పైన సంపాదించేటువంటి వాళ్ళని మీట్ అయితే అప్పుడు అర్థమవుతుంది. దాని గురించి ఆ మీటింగ్కి రమ్మనేది. సో మన మీద మనకి ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అట్లనే బేసిక్స్ ఏంటంటే జూమ్ మీటింగ్స్, మన సిస్టమ్ ఏంటి అని అంటే జూమ్ మీటింగ్కి కనెక్ట్ అయి ఉండటం. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, కంపెనీది ఉంది, మన హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ది ఉంది. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్కి కనుక కనెక్ట్ అయ్యారు అని అంటే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పిక్చర్సు, వీడియోసు, టెస్టిమోనీసు, పీపీటీలు ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో. మీరు ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మీ మొబైల్ డేటా, మొబైల్లో ఉన్నటువంటి స్పేసు ఆక్యుపై చెయ్యదు, టెలిగ్రామ్లో ఉండిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ గ్రూప్ మనము ఏర్పాటు చేసి ఛానల్ 2 ఇయర్స్ పైన అయింది. 2 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి పిక్చర్స్, టెస్టిమోనీస్, పీపీటీస్ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కావాలన్నా ఎవరితోటైనా షేర్ చేసుకోవచ్చు, మీకు కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు డౌన్లోడ్ చేసుకునే వరకు కూడా టెలిగ్రాము మీ మొబైల్ స్పేస్ మీది 64 GB అయి ఉండొచ్చు, లేదా 32 GB అయి ఉండొచ్చు, అది ఖాళీగానే ఉంటుంది. టెలిగ్రామ్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే ఫేస్బుక్ కనెక్ట్ అయి ఉంటే కంపెనీది ఉంది, నాది ఉంది, మీరు కూడా ఫేస్బుక్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఎక్కువ మందిని కనెక్ట్ అవ్వచ్చు, కొత్త బిజినెస్ చేయొచ్చు. అట్లనే ఇన్స్టాగ్రామ్, ఇవి ఎట్లా వాడాలి ఏంటి తెలియకపోతే
యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు. లేదా ఇవాళ పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు నేర్పిస్తారు. లేదనుకుంటే దీనికి సంబంధించి కూడా మనం ట్రైనింగ్ క్లాస్ అనేది ఒకసారి పెట్టుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లనే యూట్యూబ్ ఛానల్స్, సో చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకా మీకు కావాలనుకుంటే హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ కావాలన్నా యూట్యూబ్లో చాలామంది మెంబర్స్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాటిని కనెక్ట్ అయి ఉండటం వల్ల మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవచ్చు, బిజినెస్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. పక్క స్టేట్స్లో కూడా యూట్యూబ్ వీడియోస్ని ఉపయోగించుకొని మనం కొత్త బిజినెస్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. సో అట్లా మీరు ఈ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉండండి, మీ టీం అందరిని కూడా దీనికి కనెక్ట్ చేయండి. సో దాని ద్వారా బెస్ట్ రిజల్ట్ వస్తుంది, బెస్ట్ డూప్లికేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో మీ టీం మెంబర్స్ కూడా అదే తెలుసుకుంటారు. మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు అంతా కూడా ఏం మాట్లాడుతున్నారు అటామియన్స్ అంటే 23వ తారీఖు జరిగేటువంటి యానివర్సరీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత రాబోయేటువంటి అటామీ ఆ మూమెంట్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో అప్పుడు మీ టీంకి మీకు ఒకటే విషయం మీద సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో అసలు అటామీ అంటే ఏంటి అని అంటే ఇక్కడ ప్రోడక్ట్లు కొనుక్కొని వాడుకోవాలి. ఏదైతే మనకు కావాలో దాన్నే కొనుక్కోండి. మీకు అవసరం లేనిది ఏది కొనద్దు. మీకు అవసరం ఉన్నటువంటి ప్రోడక్టే కొనండి, వాడండి. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చితే దాని గురించే మీకు తెలిసిన ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోండి. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే రెగ్యులర్గా సెమినార్స్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇదే అటామీ యొక్క సిస్టమ్. సో ఇక్కడ మీకు ఎవరు ఓనర్ లేరండి, మీ బిజినెస్కి మీరే ఓనర్. మీరు మీ లైనేజ్ ఓపెన్ చేస్తే, మీ టీంని ఓపెన్ చేస్తే మీరే ఫస్ట్ కనపడతారు. మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీ కింద కనపడతారు. ఆ బిజినెస్కి ఓనర్ ఎవరంటే మీరే. మీ అప్లైన్ తోటి మీకు సంబంధమే లేదు. ఆయన ఏం చేసుకుంటాడో చేసుకునేవ్వండి. మీరు చేయగలిగేది మీరు చేసుకోండి. మీరు చేసుకుంటేనే మీరు డెవలప్ అవుతారు. అంతేగాని ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వద్దు. మీ బిజినెస్కి మీరే ఓనరు. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. అంతేగాని మీ అప్లైన్ కాదు. మీ అప్లైన్ బిజినెస్ చేయడం మానేసాడంటే మీరు మానేస్తే ఆయన డ్రీమ్స్ పోతాయి, మీ డ్రీమ్స్ కూడా పోతాయి. ఇప్పుడు నాకు ఎవరైతే ఈ బిజినెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు యాక్టివ్గా లేరు. బట్ నేను బిజినెస్ చేసుకుంటున్నాను, నాకు నచ్చింది, నాకు అర్థమైంది. రోజుకు 3 లక్షల పైన సంపాదించుకోవచ్చు. అది నేను తెలుసుకున్నా, నేను చేసుకుంటా ఉన్నా. సో ఇక్కడ మనకి ఎవరు కూడా బాస్ లేరు. ఇక్కడేమి టార్గెట్స్ లేవు. అట్లని మనం సెల్ఫ్గా టార్గెట్ పెట్టుకోకపోతే ఎప్పటికీ కూడా డెవలప్ కావు. మీరు సేల్స్ మాస్టర్ ఎప్పటికి కావాలి అనేటువంటి ఒక టార్గెట్ కనుక పెట్టుకోకపోతే మీరు సేల్స్ మాస్టర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. సో టార్గెట్ యువర్ సెల్ఫ్. రేపు జనవరిలో సేల్స్ మాస్టర్ కావాలని టార్గెట్ పెట్టుకోండి. ఇవాళ మీరు ఆ టార్గెట్ పెట్టుకున్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అవ్వగలుగుతారు. సో టార్గెట్ మీరు పెట్టుకోండి. హెల్పింగ్ ప్లాన్. నా పర్సనల్ పీవీ అయిపోయింది, 24 lakhs ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రోడక్ట్ కావాలి. నేనేం చేస్తున్నా, టీంలో ఉన్న వాళ్ళ ఐడి మీద పర్చేజ్ చేస్తున్నా. నేను ఇద్దరిని స్పాన్సర్ చేసేది డే 1 అయిపోయింది. నేను ఇప్పుడు కనీసం నెలకి 20 మందినన్నా స్పాన్సర్ చేస్తున్నా. ఎక్కడ స్పాన్సర్ చేస్తున్నా అంటే ఎవరైతే ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ కింద స్పాన్సర్ చేస్తూ ఉన్నా. వాళ్ళకి బిజినెస్ పెరుగుతూ ఉంది. సో అందుకే దీన్ని హెల్పింగ్ ప్లాన్ అంటాం. మనం యాక్టివ్గా ఉంటే అటువంటి హెల్ప్ మనకు కూడా వస్తుంది. ఆటోమేటిక్గా మన బిజినెస్ కూడా పెరుగుతుంది. అంతేగాని ఇక్కడ నో ఫెయిల్యూర్ అండి. ఎటువంటి పర్సన్ అయినా సరే ఇక్కడ ఫెయిల్ అవడానికి అవకాశమే లేదు. మీరు కనుక ఇక్కడ సిస్టంలో ఉన్నారు అని అంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడేమి ఇంటింటికి తిరిగి ప్రోడక్ట్లు అమ్మాల్సినటువంటి అవసరము లేదు. అట్లనే చాలా రకాల బిజినెస్లు ఇవాళ మార్కెట్లో ఇవాళ వస్తున్నాయి, రేపు పోతున్నాయి. సో అటువంటి వాటి గురించి మనం ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే మనకున్నటువంటి వాల్యూ తగ్గిపోతుంది, మనం అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది. బట్ అటామీ మీ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంది. ఇవాళ వాసు పమిడి ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అటామీ మెంబర్కి తెలుసు. మ్యాక్సిమం మెంబర్స్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నారు. నేనేంటో తెలుసు, నా క్యాడర్ ఏంటో తెలుసు. ఎడ్యుకేషన్ సెంటర్ మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నాం, చాలామందిని కనెక్ట్ అయ్యాం. ఇండియా వైడ్గా ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్నాం. ఆటో సేల్స్ మాస్టర్ గ్లోబల్గా ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్నాం. ఇండియాలో ఏఎస్ఎం ప్రీమియం క్లబ్ మెంబర్గా మేనేజ్మెంట్ దగ్గర వాల్యూ క్రియేట్ చేసుకున్నాం. సో నా వాల్యూ పెరుగుతూ ఉంది. వాల్యూ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ కూడా పెరుగుతుంది.
సో అట్లా మీ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడానికి అటామీ మీకు హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చేయవలసినవి, చెయ్యకూడనివి అనేవి కనుక చూసుకుంటే, దయచేసి ఎవ్వరికీ కూడా షార్ట్ కట్ ప్లాన్లు చెప్పొద్దండి. పూర్తిగా ప్లాన్ చెప్పండి. ఆ విధంగా మీకు టైం ఉంటేనో, వాళ్ళు మీకు టైం ఇస్తేనో కలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పించి, ఫోన్లో ఏదో 1 నిమిషం, 2 నిమిషాలు చెప్పి ఎవరిని కూడా నెగెటివ్ డెసిషన్ తీసుకునేటట్లుగా ప్రయత్నం చేయొద్దు. మీ లిస్ట్‌లో ఉన్నటువంటి ఒక వాల్యుబుల్ పర్సన్‌ని మీరు కోల్పోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ప్రయత్నం చేయండి. దానికోసం వెయిట్ చేయండి కావాలంటే. ఇవాళ కుదరలేదు రేపు, రేపు కుదరలేదు నెక్స్ట్ సండే, కుదరలేదు నెక్స్ట్ మంత్. అంతేగాని షార్ట్ కట్ ప్లాన్ చెప్పి ఒక వాల్యుబుల్ పర్సన్‌ని మీరు కోల్పోవద్దు. డోంట్ పాస్ ఎనీ నెగెటివ్. అది మీ అప్‌లైన్ గురించి కావచ్చు, డౌన్‌లైన్ గురించి కావచ్చు, నిజంగా మీకు ప్రొడక్ట్ వాడితే ఏదైనా బ్యాడ్ జరిగుండొచ్చు, కంపెనీ గురించి కావచ్చు, వాటెవర్ ద థింగ్. నెగెటివ్ ఏదన్నా ఉంటే దాని గురించి మీరు ఎవ్వరితో కూడా డిస్కస్ చేయొద్దు. ఈవెన్ అప్‌లైన్‌తో కూడా డిస్కస్ చేయొద్దు. క్రాస్ లైన్ తోటి అస్సలు డిస్కస్ చేయొద్దు. డౌన్ లైన్‌కి అస్సలు తెలియని కూడా తెలియకూడదు. దానివల్ల ఏమవుతది? మీ బిజినెసే పోతది. సో మీరు దాని గురించి పదే పదే మీరు అప్‌లైన్ తోటి మాట్లాడుతున్నా గాని ఏమవుతది? మనం కూడా నెగెటివ్ ఫీల్ అవుతాం. మీ అప్‌లైన్‌ని కూడా మీరు చంపేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. సో డోంట్ టాక్ నెగెటివ్ ఎనీవేర్. వాటెవర్ ద థింగ్. ఏదైనా జరుగుండొచ్చు. సో కమ్యూనికేట్ యువర్ టీమ్ అండ్ యాక్టివ్ అప్‌లైన్ డైలీ. మీ టీమ్‌ని, మీ అప్‌లైన్‌ని రోజు కూడా కమ్యూనికేట్ అయ్యేటట్లుగా ఉండండి. జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మినిమమ్ 6 నెలలు ఎవరైతే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారో, ఈ బిజినెస్ మీరు వద్దన్నా చేస్తారు. మీరు వద్దనుకున్నా, మీరున్నా లేకపోయినా. ఇవాళ నా టీంలో ఒక మెంబర్ మొన్న సడెన్‌గా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయాడు. ఆయనకున్నటువంటి రకరకాల రీజన్స్, రకరకాల బిజినెస్‌లు. బట్ ఆయన ఐడీ ఇవాళ వాళ్ళ వైఫ్ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఆయనకి 2 పక్కల టీమ్ ఉంది. వాళ్ళ టీము ఈ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. దాని ద్వారా ఆయనకి ఇన్‌కమ్ రావటం జరుగుతా ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా డబ్బులొస్తున్నాయి. డోంట్ హర్ట్ అదర్స్ ఇగో. రిలేషన్స్. ఎవరి రిలేషన్స్ వాళ్ళకుంటాయి. ఎవరికి ఇచ్చేటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు మీకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, ఎక్కువ చదువుకొని ఉండొచ్చు. వాళ్ళు విలేజ్ నుంచి ఉండుండొచ్చు, సిటీ నుంచి ఉండుండొచ్చు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళది ఉంటది. వాళ్ళ ఏజ్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఎవరి రిలేషన్స్ గురించి ఎవరిని కూడా ఇర్రెస్పెక్టివ్‌గా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు డౌన్ లైన్ అయినా, అప్ లైన్ అయినా, క్రాస్ లైన్ అయినా, మీకు తెలియని వ్యక్తి అయినా సరే. మీరేదైతే రెస్పెక్ట్ ఇస్తారో మీకదే తిరిగొస్తది. సో ఎవరి రిలేషన్స్‌లో కూడా మధ్యలో దూరి ఇన్వాల్వ్ అయ్యి లేనిపోనివి తెచ్చుకోవద్దు. నో మనీ రిలేషన్స్. సో సార్ ఆ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టండి. వచ్చినాక కస్టమర్ డబ్బులిస్తా అన్నాడు. వద్దండి. అవసరమే లేదు. జరిగిన కాడికి జరుగుతది. రైట్ బిజినెస్ చేయండి. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాతనే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టండి. మీరు డబ్బులుంటేనే ఆర్డర్ చేయండి. అంతేగాని అప్‌లైన్ దగ్గర అడ్జస్ట్‌మెంటు, డౌన్ లైన్ దగ్గర అడ్జస్ట్‌మెంటు తీసుకుంటే రిలేషన్ పోతది. బిజినెస్ పోతది. డోంట్ డూ దట్. సో టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ఫేస్‌బుక్‌లో జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడొస్తది. మీ టీమ్‌ని కూడా జాయిన్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ఎంతమందైనా జాయిన్ అవ్వచ్చు. 2,00,000 మందైనా జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్‌లో 150 మంది కూడా లేరు. సో జాయిన్ అవ్వండి. అట్లనే వాట్సాప్ ఛానల్ కూడా రన్ చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా ఎంతమందైనా జాయిన్ అవ్వచ్చు. ఫేస్‌బుక్ ఎంతమందైనా ఫాలో అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఎంతమందైనా ఫాలో అవ్వచ్చు. మీరు కనెక్ట్ అవ్వండి. మీ టీమ్‌ని కూడా కనెక్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఎంతమందైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. డోంట్ డూ ఎనీథింగ్ న్యూ వితౌట్ చెకింగ్ విత్ యువర్ యాక్టివ్ అప్‌లైన్. ప్రయోగాలు చేయొద్దండి కొత్తవి. ఏదైతే మీరు కొత్తగా చేయాలనుకుంటున్నారో మీ ఎక్స్‌పీరియన్స్ మీకుంటది. మీరు రకరకాల బిజినెస్‌లు చేసుండొచ్చు, డబ్బులు సంపాదించుండొచ్చు, లేదా పోగొట్టుకొని ఉండొచ్చు. బట్ ఈ బిజినెస్‌కి సంబంధించి ఏదన్నా ఒక కొత్త పని చేస్తున్నప్పుడు, ఈవెన్ ఒక కొత్త ప్రొడక్ట్ మీరు ఆర్డర్ చేస్తున్నప్పుడు కూడా, మీ అప్‌లైన్ తోటి డిస్కస్ చేయకుండా దాన్ని కొనొద్దు. ఆ పని చేయొద్దు. దయచేసి మీ డబ్బులు మీరు లాస్ పోవద్దు. తెలుసుకోండి. ఏ ప్రొడక్ట్ ఏంటి? మీకేమీ తెలియకుండా ఇవాళ 20,000 పెట్టి, 17,000 పెట్టి అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ కొంటే ఎవరికన్నా అమ్ముదామనుకుంటే అది డేట్ అయిపోతది. మీరు అమ్మలేరు. దాన్ని మీరు పర్సనల్‌గా తెలుసుకోవాలి. యూజ్ చేయాలి. అప్పుడు మీరు అది ఎవరికి చెప్పాలో చెప్పగలుగుతారు. మీ దగ్గర దానికి ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఉంటే ఈజీగా చెప్పొచ్చు. సో, అట్లా కొత్త పని ఏదన్నా చేసేటప్పుడు అప్‌లైన్ తోటి డిస్కస్ చేయండి. మీరు ఈవెన్ ఆర్డర్ పెడుతున్నా, ఒకవేళ కొత్త వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నా,
డిస్కస్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, ఎంత పీవీ ఆర్డర్ పెట్టుకోవాలి. కొంతమంది ఇప్పుడు 1+1 ఆఫర్ వస్తే సారీ 2+1 ఆఫర్ వస్తే 2 ప్రోడక్ట్లు కొంటే ఒకటి ఫ్రీ వస్తుందంటే 2 కొంటుంటారు. మూడోది రాలేదని చెప్పేసి నాకు ఫోన్ చేస్తారు. సార్ ఆఫర్ సపరేట్గా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని కొంటేనే మీకు ఆఫర్ వస్తుంది. అప్పుడు చెప్తాం, ఓ నాకు తెలియదు సార్. అప్పుడు మళ్ళీ బాధపడతా ఉంటారు. సో మీరు ఏ పని చేస్తున్నా అప్లైన్కి తెలిసేటట్టు చేయగలిగితే దానివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. మీరు నేర్చుకున్న విషయాల్ని టీంకి నేర్పించడానికి హెల్ప్ చేయండి. టీంలో వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి సేమ్ డూప్లికేట్ చేయండి. డ్రీమ్ బిగ్. ఎంత పెద్దని ఇప్పుడు నేను పెట్టుకున్న డ్రీమ్ ఇప్పుడు కాదు, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది, పెట్టుకున్నా. రోజుకి 3 లక్షలు సంపాదించాలి. 2029 నుంచి నా టార్గెట్ పర్ డే 3 lakhs ఇన్కమ్. BMW కార్లు తిరగాలి, మెర్సిడీస్ కార్ నాకు ఉండాలి, స్పోర్ట్స్ కార్ నాకు ఉండాలి, ఒక పెద్ద విల్లాలో ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, నాకంటూ గెస్ట్ హౌస్ ఉండాలి, నాకంటూ ఫామ్ ల్యాండ్ ఉండాలి. నేను కొంతమంది ఫార్మర్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి రెగ్యులర్గా హెల్ప్ చేస్తూ ఉండాలి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ని చాలా బాగా చూసుకోవాలి. ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉండాలి ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి కలిసి మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్ళగలగాలి. లేదా ఎంజాయ్మెంట్ ట్రిప్స్, ఇప్పుడు గోవా పోతుంటారు చాలామంది. సో ఎంతవరకు ఎంజాయ్ చేసి వస్తున్నారు, మనస్ఫూర్తిగా చేయగలుగుతా ఉన్నారా? మన దగ్గర మన టైం మన చేతిలో ఉంటే ఎక్కడైనా మనకు నచ్చిన వాళ్ళతోటి టైం స్పెండ్ చేయొచ్చు. మనీ గురించి ఆలోచించకుండా ఆ విధంగా మన ఫ్యామిలీకి మనమే హీరో, మన లైఫ్కి మనమే హీరో. మీకు మీరు హీరో. ఆ విధంగా బతకడానికి అటువంటి టార్గెట్స్ పెట్టుకోండి, అటువంటి కలలు కనండి, వాటిని రాసి పెట్టుకోండి, నమ్మండి, ఖచ్చితంగా ఫాలో అవుతాయి. ఫాలో అప్ రెగ్యులర్లీ. మీ టీంని కావచ్చు, సిస్టమ్ని కావచ్చు, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి. మీ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకుంటా ఉండండి. సో కనెక్ట్ విత్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్. ఈ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో ఒక 6 నెలలు కనుక మీరు చూపించగలిగితే, సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటే, డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ కూడా మినిమం 50,000 రూపాయల ఇన్కమ్ నెలకు తీసుకోవచ్చు. ఒక 6 నెలలు మీ ఎగ్జైట్మెంట్ ఎట్లుండాలంటే, ఈ 6 నెలలు వీడు అటామీ పిచ్చోడు అయిపోయాడు అనే విధంగా ఉండాలి. సో ఆ విధంగా అటువంటి ఎగ్జైట్మెంట్ చూపించగలిగితే 100% మీరు సిస్టమ్ని ఫాలో అయ్యారంటే మినిమం నెలకి 50,000 సంపాదించుకుంటారు. ఒకసారి ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి, నెలకి 50,000 అడిషనల్గా మీకు వస్తుంటే ఏ విధంగా ఉండొచ్చో ఆలోచించుకొని దాన్ని బట్టి కలలు కనండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టీమ్ సక్సెస్. సో థ్యాంక్ యూ. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది, అందులో ఇది రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాం. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఏదైనా పెట్టేది ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఇంకేది కావాలనుకుంటున్నారో అక్కడి నుంచి కూడా చెప్పొచ్చు. సో దీంతో ఎవరైనా సరే తెలుగు మెంబర్స్, అటామీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెవలప్ అయ్యేటువంటి ఉద్దేశంగానే నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుగులో వీడియోసే కనపల్లా, అన్నీ హిందీ లేకపోతే ఇంగ్లీష్ ఉన్నాయి అక్కడక్కడ. సో వాటిని చూసి నేర్చుకొని ఒక్కొక్కటిగా తెలుగులో చెప్తూ ఈరోజు ఈ యూట్యూబ్ని రన్ చేస్తూ ఉన్నాం. సో దీని ద్వారా మీ బిజినెస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.